నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం గిరిజన యువకుడిపై అమానవీయ ఘటనపై హోంమంత్రి వనిత స్పందన పవన్ కళ్యాణ్ తో వాలంటీర్లపై విమర్శలు చేయిస్తోంది చంద్రబాబు ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపాటు బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్ తో ఈటల రాజేందర్ భేటీ గోషామహల్ నుండే పోటీ చేస్తానని వెల్లడించిన ముఖేష్ గౌడ్ తనయుడు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లాలో గిరిజన యువకుడు నవీన్ పై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా నోట్లో మూత్రం పోసిన అమానవీయ ఘటనపై సమాజం మొత్తం స్పందించింది. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ ఒక యువకుడిని కొట్టి ఇబ్బంది పెట్టారని తప్పు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన ఎందుకు ఏ విధంగా జరిగిందనే దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. యూరిన్ పోసి ఇబ్బంది పెట్టిన సంఘటన ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఆ వీడియో రావడం జరిగింది. అయితే ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ వీడియో మా దృష్టికి రాగానే దాని మీద స్పందించడం జరిగింది. అంటే నిజంగా ఈ రోజున ఒక గిరిజన యువకుడి మీద ఆ విధమైన సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. అట్లా జరగడం అనేది మంచి పరిణామాలు కాదు. కానీ అది జరిగిన సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మనం విచారణ చేసినప్పుడు అక్కడ వచ్చిన వివరాలు ఏమిటంటే, ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో మూత్రం పోసి వాళ్ళంతా కూడా కలిసి కొంతకాలంగా కొన్ని దొంగతనాలు చేయడం, అట్లానే ఒక ముస్లిం మైనర్ బాలిక మీద కూడా వాళ్ళు ఆ రోజున అత్యాచారం చేసిన కేసులో కూడా వాళ్ళు జైలుకు పోయి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. అయితే వాళ్ళు చేసిన సంఘటనలో వాళ్ళు షేర్ కోసం కొట్లాడుకోవడం, వాళ్ళు మద్యం మత్తులో ఉన్నప్పుడు అది కూడా ఎవరైతే ఈ గిరిజన యువకుడు ఉన్నాడో అతనికి తెలియదు ఏం జరిగినది అన్న విషయం తెలియదు. సో ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా మా డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చిందో వెంటనే పోలీసులు స్పందించడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఎవరైతే 9 మంది ఉన్నారో వారిలో 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మిగిలిన 3గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆ 3గురు కూడా కొద్ది రోజులుగా వాళ్ళు వేరే ప్రాంతానికి పారిపోవడం వలన మా డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్స్ని పంపించి ఆ 3గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున జరిగిన సంఘటనను బట్టి ఎవరైతే ఈ గిరిజన యువకుడు ఉన్నాడో ఇబ్బంది పడి ఉన్నాడో అతని పక్షాన డిపార్ట్మెంట్ ప్రభుత్వము ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వాలంటీర్లపై విమర్శలు చేయిస్తున్నారని ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. టీడీపీ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఏం చేశారని మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించగలిగేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా నిశ్చింతగా గుండె మీద చెయ్యి వేసుకొని, సచివాలయ వ్యవస్థ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం అంటే మనకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నటువంటి ఆ ధైర్యం సచివాలయాలు ఇస్తా ఉన్నాయి. ఇలాంటి సచివాలయ వ్యవస్థను కూడా ఇటీవల కాలంలో దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. అవగాహన లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పంచాయతీలు ఉండగా
సచివాలయాలు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా కించపరుస్తూ మాట్లాడాడు ఆయన. నా ఉద్దేశంలో ఇవేవి పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడినటువంటి మాటలు కాదు, వెంచడానికి అంత అవగాహన లేదు ఆయన. మొన్ననే ఒక వీడియో చూశాను నేను. ఎవరో ఇలాంటి మీడియా మిత్రులు ఎన్డీఎఫ్ సమావేశంకి వెళ్తున్నారు కదా, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే ఆయన ఏం మాట్లాడాడు, బెక్కి ఎలా మాట్లాడాడు మనం చూసాం. అలాంటి వ్యక్తి సచివాలయాల పనితీరు గురించి, వాలంటీర్ల పనితీరు గురించి అవగాహన చేసుకోనో లేకపోతే తెలుసుకొని మాట్లాడతాడని మనం ఊహించలేం. కానీ ఇది చంద్రబాబు మనసులో మాట. చంద్రబాబు బయటికి చెప్పలేక, చంద్రబాబు బయటికి చెప్తే ఏం జరిగిపోతుంది అన్నటువంటి భయంతో ఆ మాటలు పవన్ కళ్యాణ్తో మాట్లాడించారు. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ముసుగులో, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పేరు చెప్పి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్యాకేజ్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి స్క్రిప్ట్ రాసిచ్చి, ఏం మాట్లాడాలో ఒక రేటు నిర్ణయించి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేటటువంటి ఒక రేటు ఫిక్స్ చేసి చంద్రబాబు ఆడిస్తున్నటువంటి నాటకం ఇదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబుకి సచివాలయ వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదు. చంద్రబాబుకి నమ్మకం ఉన్నదంతా కూడా జన్మభూమి కమిటీల మీద. చంద్రబాబు పనిచేసేదంతా కూడా జన్మభూమి కమిటీల కోసం. రేపొద్దున చంద్రబాబు ఆలోచన అంతా ఒకటే, ఎలాగైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థను పీకి పరేయాల, ఎలాగైనా సరే ఈ సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసేయాల, మళ్ళీ వాళ్ళ తాబేదారుల జన్మభూమి కమిటీలను వేసి ప్రజలు పీల్చి పిప్పి చేసే తప్ప చంద్రబాబుకు నిద్ర పట్టే రకం కాదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్తో బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఎంజే మార్కెట్లోని విక్రమ్ గౌడ్ నివాసంలో ఆయన భోంచేశారు. గోషామాల్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై వారిరువురు చర్చించారు. 2 రోజుల క్రిందట స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ను, తాజాగా విక్రమ్ గౌడ్ను ఈటల కలవడంపై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గోషామాల్ సీటు తనదేనని విక్రమ్ గౌడ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండే గోషామాల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని, ఇందుకు రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరతానని తెలిపారు. తన కుటుంబానికి ఈ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంటే ఈరోజు ఈటల గారి ఇంటికి వచ్చారు కదా, ఏ విషయాలపైన చర్చించారు? మర్యాదపూర్వకంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ఆయన నా దగ్గరికి రావడానికి కారణం హీఈస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఆయన మీరు కావాలంటే అడిగినా కానీ ఆయన నా అన్న కొడుకనే చెప్తాడు, కానీ వేరే ఉద్దేశపూర్వకంగా ఏం లేదు, ఇందులో రాజకీయాలు ఏం లేవు. ఇది ఆయన సొంత ఇంటిలాగా ఉంది కాబట్టి ఆయన ఎనీ టైం వస్తూ పోతూ ఉంటారు. అది కాకుండా గోషామాల్ పైన ఉన్న పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎలా ముందుకు పోవాలి అని కనుక్కోవడం మాత్రమే జరిగింది. పోటీ చేస్తానండి, దానికి వెనకాల పోయేది ఏం లేదు. దానికి అవసరం ఉంటే రాజాసింగ్ గారి మద్దతు కూడా అడిగి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆయన ఇంటికి నేనే పోయి ఆయన మద్దతు కూడా అడుగుతా, దాంట్లో ఏమీ మొహమాటం లేదు. ఆయన సపోర్ట్ కూడా నాకు అందరికంటే ఎక్కువ అవసరం నాకే ఉంటుంది. ఆయన సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నా, దాంట్లో సందేహం ఏమీ లేదు. మీకు టికెట్ ఇవ్వడం కోసం ఆయన పైన సస్పెన్షన్ ఎత్తేయలేదని? సస్పెన్షన్ అది రాష్ట్ర పార్టీ పైన లేదండి, అది సెంట్రల్ పార్టీ పైన ఉంది. పార్టీకి ఆయన కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆయనని తీసుకోవడం సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకొని ఆయనకు కూడా సరైన మర్యాద కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఇటీవల జరిగిన దాడి కేసులో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పోలీసులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న అన్నారు.
నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బారావు అనే వ్యక్తి పీడీ యాక్ట్ పెట్టారని, దమ్ముంటే తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని సవాల్ విసిరారు. ఒకసారి వైసీపీ ఓడిపోతే అది కనుమరుగైపోతుందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం ప్రజలు ఎర్రటి కలుషిత నీరు తాగుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో నీటి కొరత ఉందని తెలియగానే సాగర్లో 24 గంటల్లో నీరు వదిలి సమస్య పరిష్కరించామని అన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అరాచకాలు ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ దళిత నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే నియోజకవర్గాలను ఆయా ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సార్ మీద అటాక్ చేయబడారు సార్. మేము కూడా వెళ్ళాం సార్. మేము కూడా వెళ్ళగానే మా మీద పోలీసులు వాళ్ళు చేతులు సర్జరీ చేశాను. రాడ్ చేశారు సార్. ఈ అబ్బాయి పేరేంటి? విజయ్ అండి. విజయ్. ఆ రోజు ప్రెస్ లో చెప్పాం. ఎస్సీ సార్. విజయ్ ఎస్సీ క్యాండిడేట్. ఇంకొక ఆయన ఉన్న ఎస్సీ ఉన్నాడు సార్. బంగారం కంప్లైంట్ ఇచ్చారు ఎస్సీ. ఈరోజు నరసరావుపేటలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టడం కాక మరో 19 మంది మీద కేసులు పెట్టడానికి పోలీస్ వ్యవస్థ చూస్తుంది. అందులో ముఖ్యంగా నరసరావుపేటలో ఎంతో పేరుగాంచినటువంటి డాక్టర్ గారు అరవింద్ బాబు గారు, ఆయన తెలియని వ్యక్తి అంటూ ఈ నరసరావుపేటలో ఎవరూ లేరు. జడా శ్రీనివాసరావు అనే వ్యక్తి 4 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసి ఐపీ పెట్టి అప్స్టాండింగ్ అయిపోతే ఆ బాధితులు వీరి దగ్గరికి వచ్చారు. ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడన్నా ప్రజలు లాసిపోతే వాళ్ళకు అండగా నిలబడడం అనేది ప్రజాసేవకుల లక్ష్యం. అది టీడీపీ యొక్క ఇది. దాని ద్వారా అక్కడ సుబ్బారావు గారు ఎప్పటి నుంచో ఈ ఎవరైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యే చేసే అరాచకాలు కానీ ఎవరో తీసుకొచ్చి చేస్తున్నందుకు ఆయన మీద దాడి చేయడమే కాకుండా ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోజు అక్కడికి వెళ్తే ఆ ఇన్ఛార్జి మీద దాడి మనం అన్ని పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం. రాళ్ళు ఇంతంత రాళ్ళు ఏంటి మరి ఇటువైపు నరసరావుపేట మీకు దమ్ముంటే మీరు ఎదురు బదురు కొట్టుకుందారండి. మీరు చెప్పండి, ఒక స్థలం మీరు డిసైడ్ చేయండి, అంతేగాని బాధితులకి న్యాయం చేద్దామని వీళ్ళు మామూలుగా వెళ్తారు. సడన్ గా నువ్వు కిరాయి గుండాలతో రాళ్ళు కర్రలు కత్తులు వేసుకొని దాడులు చేస్తే దాన్ని ఎవరు ఎదుర్కోగలరు? దొంగచాటు వ్యవహారాలు ఎందుకు? మీరు రండి, టైం పెట్టండి, పోలీసులు అడ్డం పెట్టా. ఇక్కడ ఇప్పుడు బంగారాయిని ఇంకొక ఎస్సీ కుర్రాడిని ఇద్దరిని పరామర్శిస్తే విజయ్ని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు ఏమని, అక్కడ కిరాయి గుండాలతో పాటు పోలీసులు కూడా మమ్మల్ని కొట్టారు అని. వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, అదే బక్క ప్రాణాలే చచ్చిపోతారు ఆ దెబ్బలకి. ఆ బలంగా ఉండబట్టి వాళ్ళు బతికారు, అలా ఉన్నారు. బక్క ప్రాణాలు అయితే చచ్చిపోయేవాళ్ళు. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అంటే రక్షక భటులు, ప్రజలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసులు వాళ్ళతో పాటు కొడుతుంటే మీరేదో వాళ్ళ అధికారం ఉందని అధికారానికి ఒత్తాసు పలిగితే మిమ్మల్ని ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఎవరా శివశంకర్ రెడ్డి ఎస్పీ? ఏంటి నువ్వేంటి? నువ్వు కూడా ఒక మనిషివే, అదొకటి గుర్తుపెట్టుకో. నీకు పోలీసు ఇది ఉండొచ్చు, నువ్వు కూడా ఒక మనిషివే. రేపు మా ప్రభుత్వం వస్తుంది, నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించి ఈ కేసు ప్రత్యేకంగా ఈ నరసరావుపేటలో నువ్వు చేసినటువంటి అన్యాయం 19 మందికి మా వాళ్ళు దెబ్బతింటే నువ్వు 19 మంది కేసులు పెడతావా? మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేటెస్ట్ గా సుబ్బారావు గారి మీద ఆ పీడీ యాక్ట్ పెడతాడంట. పెట్టవా? వాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నాం, నా మీద రవీంద్ర గారి మీద పుల్లారావు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి నీకు దమ్ముంటే జైలుకి వెళ్ళడానికి రెడీ. ఎందుకంటే ఇక్కడ ధైర్యం ఇవ్వడానికి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలకి ధైర్యం ఇవ్వడం. నువ్వు సుబ్బారావు గారికి పీడీ యాక్ట్ పెడితే డాక్టర్ గారి మీద పెట్టు, నిన్ను తిడుతున్నా నా మీద పెట్టు, రవీంద్ర మీద పెట్టు, పుల్లారావు గారి మీద పెట్టు. ఎంతమంది మీద పెడతావు? ఎంతమందిని జైలు పంపిస్తావు? పంపి వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం పట్టించుకోవాలనేటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యక్తివి నీకు ఎస్పీ పోస్ట్ అవసరమా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని అన్నారు. నియంత కాబట్టే జగన్తో ఎవరూ కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దానిని జగన్ తన గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. వస్తున్నాయి. ఒకటి మనం చూసాం, 110 కోట్ల రైతుల ట్రాన్స్పోర్ట్ అని చెప్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కలిసి నెల్లూరు జిల్లాలో 110 కోట్ల కుంభకోణం ఈ రైతులకు సంబంధించిన ధాన్యం ట్రాన్స్పోర్టు. ఈ విషయంలో నిన్న జలదంకి మండలం ఒక్క బ్రాహ్మణకాక విలేజ్లో 1,20,00,000 తుఫాను కారణంగా వరద టైంలో వర్షాలకు దెబ్బతిన్న వాళ్ళది ఆ మే నెలలో దానికి ఒక్క ఊర్లో 1,20,00,000 వేసిపోయింది. మొన్న ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్, ఈయన శాఖలో ఉండే చైర్మన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు అని చెప్పి ఎవరినైతే నియమించాడో ఆయన పిటిషన్ ఎవరికి వ్యవసాయ శాఖ మంత్రికి పెట్టలే. వ్యవసాయ శాఖ మంత్రికి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయ్యా, ఆగ్రో కార్పొరేషన్లో రైతులకు సంబంధించిన పనిముట్లు నాసి రకం కుంభకోణం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని వ్యవసాయ మంత్రికి రాస్తే ఈయనకి ముడుపులు ముడుతున్నాయి కాబట్టి ఈయనకి దాంట్లో భాగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి రాశాడు. ఇక్కడ 110 కోట్లు నెల్లూరు జిల్లాలో కుంభకోణం. నిన్న ఇది జలదంకి బ్రాహ్మణకాక. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ అసైన్ భూముల్లో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఎవరైతే పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరైతే భూమి అనుభవంలో ఉండారో వాళ్ళకి ఇచ్చేదానికి ఒకవేళ పాత పట్టా ఎవరికి ఇచ్చిండారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, పీఓటీ కింద నోటీస్ ఇవ్వాలి, అతని దగ్గర సమాధానం తీసుకోవాలి, ఆ తర్వాతనే నువ్వు కొత్త వాళ్ళకి ఇవ్వాలి. నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఎక్కడ అసైన్మెంట్ లేదు, ఒక్క సర్వేపల్లి ప్లాన్ చేస్తున్నాడు. మేము ఎవరికైతే నిజంగా భూములు లేవో వాళ్ళకి 1,500 ఎకరాలు 2018లో అసైన్మెంట్ కమిటీలో పెట్టి వాళ్ళకి పట్టాలు ఆర్డర్ తెస్తే దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే ఆయన ఒక ఆర్డర్ తెచ్చాడు. కాకాని నేను ఎమ్మెల్యేగా అసైన్మెంట్ కమిటీలో అటెండ్ కాలేదు కాబట్టి ఆయన అటెండ్ కావాల్సిన అవసరం. అసైన్మెంట్ కమిటీ అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరం అయితే చాలు, కోరం అయితే అది వ్యాలిడ్. అటు కాకుండా ఆ 1,500 ఎకరాలు రాగానే ఆపేసేసాడు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం వద్ద గ్రీన్ కో ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లో పనిచేస్తుండగా మట్టి పిల్లల మీద పడి 2 కార్మికులు మృతి చెందారు. మరో 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిశ్రమలో సరైన సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు పరిశ్రమ వద్దకు భారీగా మోహరించారు. మృతులు జార్ఖండ్ వాసులుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. सुपरवाइजर है मिस्त्री है जान के मोबाइल सब दोनों के पास मोबाइल था. जीरो सेफ्टी है, सबके नाम पूरा आपका रजिस्ट्रेशन का
सिर्फ यहाँ जूता हेलमेट और जैकेट और कुछ టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు సరికాదని పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వంగల్పూడి అనితపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై గుంటూరులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక పక్క దోపిడీ చేస్తూ సామెత చెప్తారు చూడు, పేద చేరు మేస్తుంటే కూడా గట్టి మేసుగా అనేటువంటి సామెత. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే బరి తెగించి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడో, అలాగే కింద ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుండి మంత్రుల వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేస్తూ, అలాగే అనేక రకాలుగా అనేక సార్లు హత్యలు కానీ లేకపోతే మానభంగాలు కానీ మిస్సింగ్లు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నా కూడా కనీసం ఇంతవరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి అయింది. ఈ పోలీసులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాచకాలకి కాపలా గాయటమే సరిపోయింది తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి. అంతర్జాతీయ రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన ఏపీకి చెందిన ఉమామహేష్ కు ఘన స్వాగతం లభించింది. విజయవాడకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రండి, మీరు దిగండి, ఎప్పుడు దిగేవాడు కానీ మీరు దిగండి. కొంచెం బ్యాక్ వెళ్దాం, కొద్దిగా బ్యాక్ అన్నా, కొద్దిగా దా ఎక్కడ అందరూ వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సల్మాన్ ఉంది కొద్దిగా లోగో పడుతుంది. సార్ ఎలా సార్ ఫోటోలు తీయ దొరకరా, ఫోటోలు తీరా రామకృష్ణ రా. చూడండి ఓకే రండి.
వెడంగా ఉంటే అందరూ పడతారు, క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇబ్బంది తీసుకుంటారు. సార్ కొంచెం గోల్ రావాలి కదండి. వద్దాను మేడం 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 కూర్చోండి. బ్రో అలా ఓకే. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. ఏం ఓకే బ్రో. సల్మాన్ అన్న ప్రోటోకాల్స్ ఉంటాయి, మీ ఇష్టం. ఈయన స్పోర్ట్స్ కొద్దిగా లోగో పడుతుంది. సార్ ఇటు సార్ ఎలా సార్ ఫోటోలు తీయ దొరకర ఫోటోలు తీయడం రామకృష్ణ రా. ఓకేనండి, వెడంగా ఉంటే అందరూ పడతారు, క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇబ్బంది తీసుకుంటారు. మేడం 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 కూర్చోండి. బ్రో అలా ఓకే. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. ఏం ఓకే బ్రో. సార్ కొంచెం గోల్ రావాలి కదండి. ఏం మాట్లాడారు? సరే, అందరికీ నమస్కారం. నా పేరు మద్దినేని ఉమా మహేష్. నేను 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మెన్ ఇండివిజువల్ ఈవెంట్ ఆడతాను. నేను రీసెంట్గా జరిగిన ఐఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొరియా చాంగ్వాన్లో జరిగిన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్నాను ఇండియాకి తరపున. నాకు ఇదంతా జరగడం వల్ల కారణం కాలేజ్ వల్ల ఉన్న సపోర్టు, మా అకాడమీ ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ నుంచి వచ్చిన సపోర్టు, పేరెంట్స్ దగ్గర నుంచి, తర్వాత జిఎఫ్జి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఈవెంట్స్ అక్కడ అన్నీ 46 కంట్రీస్ వచ్చినాయి. హోల్ ఓవర్ వరల్డ్లో 46 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది. అవుట్ ఆఫ్ 400 అథ్లీట్స్లో నాది బ్రాంజ్ మెడల్. అందరూ చాలా టఫ్ కాంపిటీషన్, అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. అన్ని పాయింట్ డెసిమల్స్లోనే పోతుంది. అది అక్కడ లేదు, నేను లాస్ట్ ఇయర్ జూనియర్ వరల్డ్ కప్ ఆడాను, దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది టీమ్ ఈవెంట్లో. ఇప్పుడు ఇది సెకండ్ ఇంటర్నేషనల్ అది జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, దీంట్లో బ్రాంజ్ వచ్చింది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ 2 monthsలో ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్కి వెళ్ళబోతున్నా, అది కూడా కొరియాలో జరగబోతుంది. పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఇది మెయిన్ సాధించగలను. నాకు కాలేజ్ నుంచేమో స్టడీస్ వల్ల వాళ్ళు ఫేవర్ చేశారు నాకు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ ఇవ్వడం కానీ అవన్నీ చేశారు. తర్వాత కోచింగ్ వచ్చేసి నాకు ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్, అడ్వాన్స్డ్ మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దానివల్లే నేను మంచిగా ఆడగలుగుతున్నాను. ఫ్రెండ్స్, మా దేశానికి రాష్ట్రానికి మెడల్స్ తెచ్చారు. నా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే తక్షణమే ఆ గ్రాంట్స్ రిలీజ్ చేసి కుర్రాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతాను. ఇంకా మెడల్స్ తెస్తాడు. రేపు వరల్డ్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు, వరల్డ్లో కూడా మెడల్ తెస్తాడు. అలాగే సహాయం చేసిన కోనేల శ్రీ కాలేజీకి థ్యాంక్స్, కోచింగ్ ఇచ్చిన సుబ్రహ్మణ్యానికి థ్యాంక్స్ చెప్తూ స్పోర్ట్స్ అథారిటీ వరకు కూడా అప్పీల్ చేస్తాను. సాధ్యమైనంత రావాల్సిన నగదు పారితోషికాలు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పంచాయతీ కార్మికులు కోరారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టి 17వ రోజుకు చేరుకున్న సందర్భంగా పొర్లు దండాలతో వినూత్న నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లతో 11వ పీఆర్సీ ప్రకారం 19,600 జీతం ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 51వ జీవోను సవరించి పిఎస్, ఈఎస్ఐ, ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని, డ్యూటీ గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఆదివారం పండుగ సెలవులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. సమ్మె బట్టి ఇలాంటి సమస్యలను చర్చలు విలువమని కేసీఆర్ చెప్పిన ఇప్పటికీ కూడా చర్చలు పెంచలేదు. ఏ సమస్య లేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా గీత ఉంది. ప్రతిసారి మేము సమ్మె చేసినప్పుడు కీటికి మాస్టర్ కేసీఆర్ అంటాడు. అసలు గ్రామ సిబ్బంది చేయాలా చేయొద్దా అనే ఇంట్రెస్ట్ ఆయనకు లేదు. ఏందో అర్థమవుతలేదు అన్న. ఇప్పటి వరకు అయితే ప్రతి విషయంలో వెళ్ళి చచ్చిపోతే సిబ్బంది కావాలి, ఉపయోగించడానికి సిబ్బంది కావాలి, ప్రతి విషయంలో మేమే కావాలి. అలాంటప్పుడు మాకు జీతాలు ఇచ్చేదానికి ఇంత ఇబ్బంది పడుతుంది. అది అంగన్వాడీ టీచర్లకు చేసిండు, లెక్చరర్ జాబర్కి చేసిండు, రెగ్యులర్ చేసిండు. మాకు 010 ఏమన్నా చేస్తలేడు, పర్మనెంట్ చేస్తలేడు. మాకు కనీసం ఏం అడగలేదు కదా. 19,500 జీతం మాకు ఏమని చెప్పారు. అది రెగ్యులర్ ధర జీతం ఏమని చెప్పి మేము అడుగుతున్నాం అండి. ఎన్నప్పుడు అదే క్లీన్ చేయమంటే సమస్య ఏం లేదు. మాకు రెగ్యులర్ చేయాలి, 010 కావాలన్నా అది చేస్తలేదు. ఎది చేస్తారు, రెగ్యులర్ ధర జీతం రావాలి. క్యాండిడేట్ గ్రామ పంచాయతీ సిబ్బంది చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కావాలి, పిఎఫ్ కావాలి, ప్రతి ఒక్క దానికి మాకు కావాలని చెప్పి కోరుతున్నాం. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలం, పట్టణం, అన్ని గ్రామాల్లో సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్రియాశీలక కార్యకర్తల ద్వారా ప్రజలకు తెలియజేసి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకుడు తోట రామాంజనేయులు, ప్రోగ్రాం కమిటీ సభ్యుడు అచ్చుకోల బ్రహ్మస్వాములు, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్, కోట సాంబా, గోవిందు గణపతి, అచ్చుకోల శేషు, వీరమహిళ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. గిరిజన యువకుడిపై అమానవీయ ఘటనపై హోంమంత్రి వనిత స్పందన. పవన్ కళ్యాణ్ తో వాలంటీర్లపై విమర్శలు చేయిస్తోంది చంద్రబాబే. ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపాటు. బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్ తో ఈటల రాజేందర్ భేటీ. గోషామహల్ నుండే పోటీ చేస్తానని వెల్లడించిన ముఖేష్ గౌడ్ తనయుడు. ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ధ్వజం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.